ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ. విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, హైదరాబాద్. మీరు వ్యతిరేకమా వర్గీకరణకు? ఖచ్చితంగా వ్యతిరేకం. మరి వర్గీకరణకు వ్యతిరేకం మీ వాయిస్ అంతా వర్గీకరణ మీద ఉండాలా? నిన్న విజయనగరం వెళ్ళారు మీరు. విజయనగరం వెళ్ళినప్పుడు మీరు ఎస్సీ వర్గీకరణను మెయిన్ టాపిక్ చేసుకుని మాట్లాడకుండా రాజకీయంగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు అది చేశారు, ఇది చేశారు, 6 గ్యారెంటీలు అన్నారు, ఏం చేయలేదు, చెయ్యలేడు కూడా. ఇవన్నీ ఎందుకు? ఎస్సీ వర్గీకరణ మీద అవగాహన కల్పించాలి, ఎందుకు చెయ్యకూడదు అని మీరు టాపిక్ తీసుకోవాలి. రాజకీయ సభ కాదు కదా అది, ఒక కుల సభ అది. మీ మాలలంతా కూడా వర్గీకరణ వ్యతిరేకంగా ఉన్నారు. వారిని చైతన్యపరిచే సభ, మీ వాయిస్ వినిపించే సభ. ఒక దాంట్లో ఈ రాజకీయాలు ఎందుకు? చంద్రబాబు గురించి దాని గురించి రాజకీయాలు ఎందుకు? అదే గొప్ప విషయం అది. వీళ్ళిద్దరిని కొట్టుకొనిచ్చి వీళ్ళని ఎదగనివ్వకుండా చేయాలని వీళ్ళ స్కీమ్స్ని మర్చిపోయి ఏ స్కీమ్ని కూడా వీళ్ళు మాట్లాడకుండా చేయాలని చేస్తున్న ఎత్తుగడే ఈ వర్గీకరణ. కరెక్ట్ లేదండి. అదే నేను చెప్పనివ్వండి. మీరు క్వశ్చన్ వేసారు, నేను చెప్పనివ్వండి. ఏదైతే మీరు క్వశ్చన్ వేశారో అది చంద్రబాబు నాయుడు ఏవైతే చేద్దామనుకుని వర్గీకరణ స్విచ్ పెట్టాడో ఇంక ఈ కేసు ఏ సబ్జెక్టులో మాట్లాడరు. వీళ్ళు కొట్టుకు చేస్తారు. వీళ్ళ వర్గీకరణ మీద మాట్లాడతారు, వీళ్ళకి వర్గీకరణ కావాలంటారు, వాళ్ళ వర్గీకరణ వద్దంటారు. వీళ్ళ తల్లికి వందనం స్కీమ్ కాడి నుంచి ప్రతి స్కీమ్ గురించి మనం ఎత్తేయచ్చు. ఈ సంవత్సరానికి ఇది లేదని చెప్పేసి ఎత్తేసాడు. అంటే అసలు మూలాలు స్కాలర్షిప్స్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా కంప్లీట్గా ఎగ్గొట్టాలన్న ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎస్సీలను దెబ్బతీయాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది జాగ్రత్త పడండి. ఇది చంద్రబాబు కుట్ర, మన మధ్య గొడవ పెట్టి ఇతను చేస్తున్నాడు కాబట్టి నేను రాజకీయ విమర్శలోకి దిగాల్సి వచ్చింది. మరి చంద్రబాబు గురించి మాట్లాడుతున్నారు మీరు. దీనికి మెయిన్ వర్గీకరణ కోసం పట్టుబట్టిన మందకృష్ణ మాదిగ గారి గురించి ఎందుకు ఏ రోజు ధైర్యంగా మాట్లాడరు మీరు? నాకు ఆ స్థాయి కాదండి. అంటే మీకన్నా పెద్ద స్థాయి ఆయన మందకృష్ణ మాదిగ గారా? మందకృష్ణ మాదిగ గారి కన్నా మీరు పెద్ద స్థాయా? ఆయన చాలా పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి, నేను చాలా చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తిని. కాబట్టి అంత పెద్ద స్థాయి వాళ్ళ గురించి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. స్థాయిలతో సంబంధం ఏమి? సబ్జెక్ట్ మాట్లాడాలనుకున్నప్పుడు నాకు సబ్జెక్టు వర్గీకరణ సబ్జెక్ట్ అయినప్పుడు వర్గీకరణ మీదే మాట్లాడతాను తప్పితే నేను వ్యక్తుల గురించి మాట్లాడడం ఎందుకు? కానీ ఇక్కడ చేయించింది కర్త కర్మ క్రియ చంద్రబాబు కాబట్టి ఇప్పుడు సపోజు డిఎస్సి ప్రకటించాడండి. ఏమండి వర్గీకరణ గురించి మందకృష్ణని పిలిపించుకుని వర్గీకరణ జరిగేంత వరకు కూడా డిఎస్సిని ఆఫ్ చేయించుకున్నాడు చంద్రబాబు నాయుడు. వర్గీకరణ చేసేంత వరకు డిఎస్సి ఇవ్వకండి అంటే దాని ఉద్దేశం డిఎస్సి లేకుండా గడిపేయాలి. ఇప్పుడు వర్గీకరణ మీద తీర్పు వచ్చిన తర్వాత ఎంత స్పీడ్గా ఉండాలండి? లేడు. ఈ వర్గీకరణాన్ని పెట్టుకుని చాలా జాగ్రత్తగా అతను మెల్లిగా దీన్ని గడిపేయాలి. డిఎస్సి ఉండదు, జాబ్ రిక్రూట్మెంట్ ఉండదు, బ్యాక్లాగ్ పోస్టులు ఉండవు. ఎస్సీలని ఇంకా తొక్కేయాలన్న ఒక దుర్బుద్ధితో చేస్తున్న కార్యక్రమం కాబట్టి నేను చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసుకున్నాను తప్పితే మందకృష్ణ ఎవరు? మందకృష్ణ ఇస్ నథింగ్. మందకృష్ణది ఏముంది? చేయించకూడదు కదా, అంతాను చేసేకూడదు ఏముంది? ఆయన డిమాండ్ మేరకే కదా వీళ్ళు చేస్తున్నారు. ఆయన డిమాండ్ మేరకు చేసిన ఇప్పుడు చూసారా, నేను నిన్న మీటింగ్ కూడా చెప్పాను, మాదిగలు ఎప్పుడూ కూడా రాజ్యాధికారం గురించి పాకులాడరు, రాజ్యాంగ హక్కుల గురించి పోరాటం చేయరు, దళిత బాధితుల గురించి మాట్లాడరు. వాళ్ళకు మాట్లాడే అంశం ఒకటి వర్గీకరణ. మాలలు అలా కాదు. మాలలు రాజకీయ అంశాలు మాట్లాడతారు, రాజ్యాధికార హక్కుల గురించి మాట్లాడతారు, రాజ్యాధికారం గురించి కూడా మాట్లాడతారు. కాబట్టి మాలల వల్ల వాళ్ళకి ప్రమాదం, మాదిగల వల్ల ప్రమాదం లేదు. కాబట్టి వాళ్ళని వెనక నుంచి నడిపిస్తూ ఉంటారు. ఎప్పుడు దళితుల గురించి, దళిత సంక్షేమం గురించి, వాళ్ళ గురించి మాట్లాడుతుంటారు కదా మీరు. అందరూ అనుకుంటుంటారు, ఇంతగా మాట్లాడుతుంటారు కదా, అందరిలో హర్షకుమార్ గారు ఒక పార్టీ పెట్టచ్చు కదా దళిత సంక్షేమం కోసము, దళితులకు రాజ్యాధికారం ఇవ్వడం కోసము హర్షకుమార్ గారు ఒక పార్టీ పెట్టచ్చు కానీ చాలా మంది అంటున్నారు. పెట్టచ్చు, పెడతానేమో. ఓకే, ఇంకా 64 ఏళ్ళు దాటిపోతున్నాయి. ఏమండి వయసుతో నిమిత్తం ఉంది పార్టీ పెట్టడానికి. ఇంకా అంత ఇప్పుడు ఎంత నరేంద్ర మోడీ వయసు ఎంత అండి? బాగా యాక్టివ్గా ఉన్నాడు కదా నరేంద్ర మోడీ వయసు ఉంది. మరి నేను యాక్టివ్గా నిన్న 800 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాను. వెహికల్లో ఏసీ వెహికల్లో కూర్చొని పోయొచ్చారు. అదే పాదయాత్ర కాదు కదా. అంతే 800 కిలోమీటర్లు కూర్చుని ప్రయాణం చేయడం అంత ఈజీ అనుకుంటున్నారా? మీరు వెళ్ళి రాగలరా? చాలా మంది నా వయసులో ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే
వెళ్ళి విజయనగరం వెళ్ళి పొద్దున్న వెళ్ళి మరి సాయంత్రం ఎందుకు అంత ఆకాంక్ష 800 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది మీకు? నా ప్రజల గురించి వెళ్తాను నేను. నా ప్రజల్ని రాజ్యాధికారంలోకి తీసుకురావాలని ఒక ఉద్దేశంతోనే ఇన్ని సభలకు అటెండ్ అవుతున్నాను. మీకు తెలీదు 700 ఇది 800 కిలోమీటర్లు 1800 దూరం అనంతపూర్ మడకసిర వెళ్ళొచ్చాను. ఇద్దరు డ్రైవర్లు పెట్టుకుంటాను, మార్నింగ్ ఒకడు నైట్ ఒకడు. నైట్కి వచ్చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి, ఎక్కడ స్టే చేయను. ఇప్పుడు మీరు ఇంత పోరాటం చేస్తున్నారు, అందరినీ కలుపుకుపోవాలి కానీ ఎందుకు వర్గాలుగా పెట్టేస్తున్నారు అసలుకి? నేను ఎవరితోనూ కలవను, ఎవరితోనూ నాకు వర్గాలు ఏంటండి? అవునా? మరి ఎందుకు నిన్న విజయనగరం మీరు వెళ్ళారు, మీరు ఇంకొక ఆయన కాంబ్లే ఏదో పేరు ఆయన వెళ్ళారు, మరి మాజీ ఐఆర్ఎస్ అధికారి దేవి ప్రసాద్ గారు ఆయన మీరు వస్తున్నారని తెలిసి ఆయన డ్రాప్ అయ్యారు, ఆయన రాలేదు విజయనగరంకి. కేవలం మీరు వస్తున్నారని ఆయన భార్య కూడా ఉప్పులేటి కల్మన గారు పామర్ ఎమ్మెల్యేగా చేశారు వైసీపీ తరఫున. ఎందుకు అసలు దేవి ప్రసాద్ గారికి ఐఆర్ఎస్ అధికారి అయినా మీరు మాజీ ఎంపీ, ఎందుకు మీకు ఆయనకు గొడవ ఏంటి అసలు? ఒకే ఆయన ఎందుకు రాలేదు నాకు తెలియదు. ఆయన పేరు కూడా పేరు వేసినట్టుగా ఉన్నారు. ఇప్పుడు బాధ్యత ఉండదు. ఇప్పుడు ఆయన్ని అందరూ కలిపి ఒక జేఏసీ కింద ఫామ్ చేసుకుని ఆయన ప్రెసిడెంట్ కింద పెట్టుకున్నారు. దాంట్లో నా పాత్ర ఏమీ లేదు. నేను పూర్తిగా మద్దతు ఇచ్చాను. వాళ్ళు గుంటూరులో మీటింగ్ ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు నేను పూర్తిగా ప్రచారం చేశాను. అమలాపురం నుంచి జనంతోనే కూడా వెళ్ళాను, అక్కడ మాట్లాడాను. అక్కడ మాట్లాడి నేను వచ్చేసాను. దాని తర్వాత 2-3 సార్లు ఫోన్లో మాట్లాడుకున్నాం. మీరు చెప్తూనే తెలుస్తుంది నేను ఉంటానని. ఆయన రాలేదన్న విషయం మీ ద్వారానే తెలుస్తుంది తప్పితే ఆయన ఎందుకు రాలేదన్న విషయం నాకు తెలియదు. ఆయన రాకపోతే నాకు సంబంధం ఏంటి? నేను వర్గాలని ఏం చేస్తాను, నేను ఖచ్చితంగా ప్రభుత్వాలను తిడతాను. మరి ఐఆర్ఎస్ ఇప్పుడు ఒక పోరాటంలో దిగినప్పుడు ప్రభుత్వాలను తిట్టాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వం అయితే మనకు అన్యాయం చేస్తున్నాయో అన్ని ప్రభుత్వాలని ఖచ్చితంగా తిట్టాల్సింది పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలు, ఒక టీడీపీ కాదు, జగన్ పార్టీ, వైఎస్ఆర్సీపీయే కాదు, కమ్యూనిస్టులు అందరూ, పవన్ కళ్యాణ్, బీజేపీ, అన్ని పార్టీలు వర్గీకరణకి సపోర్టు. అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నప్పుడు ఆ పార్టీలను తిట్టాలి. ఆ పార్టీల మీద యుద్ధం ప్రకటించాలి. ఆ పార్టీలతో ఢీకొనే శక్తి ఉండాలి లీడర్ కన్నా వాడికి. అంతేగాని అది కాకుండా చేయడం అన్నది కరెక్ట్ కాదు. కానీ ఉప్పులేటి దేవప్రసాద్ గారితో నాకు మట్టుకు మీరు చెప్తున్నది నాకు కొత్త సబ్జెక్టు. నిజంగా చెక్ చేసుకోండి. అయితే మీరు వర్గీకరణ మీద ఎంత వ్యతిరేకంగా ఉన్నారు కదా, ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుంది అనుకోండి, ఓకేనా, వాళ్ళ ఏవేసిన కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, నివేదిక ఇచ్చిన తర్వాత వర్గీకరణకు చేసేది అనుకోండి, ఏంటి మీ స్టాండ్ ఏంటి? మీరు ఏం చేస్తారు? నేను స్టాండ్ చెప్తున్నాను కదండి. పార్లమెంట్లో చర్చ జరిగితే అయిపోయింది. పార్లమెంట్లో చర్చ జరగదు. రాష్ట్రంలో మీ రోల్ ఎలా ఉండబోతుంది? నా రోల్ ఎప్పుడూ మీకు తెలిసిన రోలే. ఎవరికి ఆపుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వాళ్ళకి ఆపద బాంధవులుగా నిలుస్తాను. దీంట్లో కమ్యూనిటీ సంబంధం లేదు. ఎవరికి ఆపద కలిగినా, ఎవరికి ఏం జరిగినా వెళ్తాను, వాళ్ళ తరఫున పోరాటం చేస్తాను. అవతల వాళ్ళు ఎవరైనా సరే నాకు సంబంధం లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.